రాయలసీమ అంటే ఫ్యాక్షన్, ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అని అపోహలు ఉన్నారు చాలా మంది. అసలైన రాయలసీమ చరిత్ర అంటే ఏంటో నేను చెప్తా వినండి మిత్రమా. విజయనగర సామ్రాజ్యంలో రత్నాలను రాసులుగా పోసి ఏలిన రాయల వారి సీమ ఇది రాయలసీమ. రాయలసీమ అంటే రక్తాలు కాదు రత్నాలు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు, ఫైర్ ఆఫ్ లెగసీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీనివాసుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రం రాయలసీమ. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారు పుణ్యక్షేత్రం రాయలసీమ. మల్లన్నగా ప్రసిద్ధిగాంచిన మహాదేవుడి నిలయం రాయలసీమ. శివుడి వాహనం నందీశ్వరుడు కొలువుదీరిన పుణ్యక్షేత్రం యాగంటి రాయలసీమ. పంచభూతలింగాలలో ఒకటైన శ్రీకాళహస్తి వాయులింగం, స్వయంభూగా వెలిసిన వినాయకుడి కాణిపాకం రాయలసీమ. అతి పురాతనమైన ఒంటిమిట్ట కోదండ రామాలయం, కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, రాఘవేంద్ర స్వామి సన్నిధి మంత్రాలయం, మహానంది లేపాక్షి అహోబిలం రాయలసీమ. హరిగోవిందాని ప్రజలకు కాలజ్ఞానాన్ని కానుకగా ఇచ్చిన వీర బ్రహ్మేంద్ర స్వామి రాయలసీమ. 36,000 కీర్తనలు రాసిన అన్నమాచార్యులు గారు రాయలసీమ. అష్టదిగ్గజ కవుల్లో 5 అలసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, కందుకూరు రుద్రకవి, అయ్యాలరాజు రామభద్రుడు రాయలసీమ. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పిన తెలుగు వాళ్లకు కాంతిరేఖగా వెలుగు నింపిన యోగి వేమనారెడ్డి రాయలసీమ. అసలు ఇంతమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు మిత్రమా. తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు రాయలసీమ. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గాని స్వతంత్ర సాధనకు, మహిళా హక్కుల పరిరక్షణకు, విద్యాభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన ఆదర్శ మహిళా మూర్తి కడప రామసుబ్బమ్మ గారు రాయలసీమ. స్వతంత్రోద్యమంతో పాటు స్త్రీల అభ్యుదయాల కోసం కృషి చేసి, పక్షవాతం వచ్చినా కూడా భయపడకుండా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొంటూ స్త్రీల అభ్యుదయాల కోసం పాటుపడుతూ కృషి చేసి తన వంతు దేశ సేవా కార్యక్రమాలు అందించిన దేశ సేవిక వేదాంతం కమలాదేవి గారు రాయలసీమ. ఈ స్వతంత్ర సంగ్రామ వీరగాథలు మరెన్నో ఉన్నాయి మిత్రమా. స్టే ట్యూన్, వెయిట్ ఫర్ పార్ట్ 2. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతి పురాతనమైన చరిత్ర కలిగి, స్వతంత్ర సంగ్రామ వీరగాథల ఖ్యాతి కలిగి, సత్సాంప్రదాయ సాహిత్య కీర్తి కలిగి రాయలసీమ రత్నాల సీమ అయింది మిత్రమా. జై హింద్.